Hello everyone. Today I will teach how to express moral obligations with different examples. I'll explain in English as well as in Telugu. ఈరోజు వివిధ సందర్భాలలో నైతిక బాధ్యతలను ఎలా తెలియచేయాలనేది కింది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఏ. ఎగ్జాంపుల్ 1. He ought not have made fun of that blind person. అతను ఆ అంధుడిని ఎగతాళి చేసి ఉండకూడదు. ఆ అంధుడిని ఎగతాళి చేశాడు కాబట్టే అతను చేసి ఉండకూడదు అని ఇక్కడ మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేశాం. హీ ఆట్ నాట్ హ్యావ్ మేడ్ ఫన్ ఆఫ్ దట్ బ్లైండ్ పర్సన్. అతను ఆ అంధుడిని ఎగతాళి చేసి ఉండకూడదు అని చెప్పడానికి ఆట్ నాట్ ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. ద రిచ్ మెన్ ఆట్ టు హ్యావ్ డొనేటెడ్ సమ్ మనీ టు ద పూర్. ధనవంతుడు పేదలకు కొంత డబ్బు దానం చేసి ఉండాలి. అంటే ధనవంతుడు పేదలకు డబ్బు దానం చేయలేదు కాబట్టి మనం చేసి ఉండాలనేది ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేశాం. ద రిచ్ మెన్ ఆట్ టు హ్యావ్ డొనేటెడ్ సమ్ మనీ టు ద పూర్. ధనవంతుడు పేదలకు కొంత డబ్బు దానం చేసి ఉండాలి. 3. స్టూడెంట్స్ ఆట్ నాట్ హ్యావ్ మిస్బిహేవ్డ్ విత్ దేర్ టీచర్స్. విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించకూడదు. ఇది నైతిక బాధ్యత. స్టూడెంట్స్ ఆట్ నాట్ హ్యావ్ మిస్బిహేవ్డ్ విత్ దేర్ టీచర్స్. విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించి ఉండకూడదు. అంటే వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి మనం ప్రవర్తించి ఉండకూడదు అనే సెంటెన్స్ ని ఫ్రేమ్ చేశాం. స్ట్రక్చర్ బి. ఎగ్జాంపుల్ 1. దే ఆట్ టు హ్యావ్ బీన్ టు కైండ్ దోస్ యానిమల్స్. వారు ఆ జంతువుల పైన దయ కలిగి ఉండాలి. దే సబ్జెక్ట్ ఆట్ టు మోరల్ అప్లికేషన్ తెలియజేస్తుంది. హ్యావ్ కలిగి ఉండటం, బీన్ కంటిన్యూటీ, టు కైండ్ దోస్ యానిమల్స్ వారు ఆ జంతువుల పైన దయ కలిగి ఉండాలి. దే ఆట్ టు హ్యావ్ బీన్ టు కైండ్ దోస్ యానిమల్స్ వారు ఆ జంతువుల పైన దయ కలిగి ఉండాలి. కైండ్ అనేది అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ 2. యూ ఆట్ నాట్ హ్యావ్ బీన్ టు క్రూయల్ దోస్ కౌస్. మీరు ఆ ఆవులను క్రూరంగా హింసించి ఉండాల్సింది కాదు. అంటే వాళ్ళు క్రూరంగా హింసించారు కాబట్టి క్రూరంగా హింసించి ఉండకూడదు అనేది సెంటెన్స్. యూ ఆట్ నాట్ హ్యావ్ బీన్ టు క్రూయల్ దోస్ కౌస్. మీరు ఆ ఆవులను క్రూరంగా హింసించి ఉండాల్సింది కాదు. స్ట్రక్చర్ సి. ఎగ్జాంపుల్ 1. షీ ఆట్ నాట్ హ్యావ్ బీన్ చీటింగ్ పేరెంట్స్. ఆమె తన తల్లిదండ్రులను మోసం చేసి ఉండకూడదు. అంటే ఆమె చీటింగ్ చేస్తూ ఉంది. అలాంటప్పుడు నువ్వు చేయకూడదు అని చెప్పడానికి షీ ఆట్ నాట్ హ్యావ్ బీన్ చీటింగ్ హర్ పేరెంట్స్. ఆమె తన తల్లిదండ్రులను మోసం చేసి ఉండకూడదు. షీ సబ్జెక్ట్ మోరల్ అప్లికేషన్ తెలియజేస్తుంది. లేదు అని చేయడానికి నాట్, హ్యావ్ అంటే కలిగి ఉండటం, తర్వాత బీన్ చీటింగ్ ఐఎన్జీ తెలియజేస్తుంది. హర్ అంటే ప్రొనౌన్, పేరెంట్స్ నౌన్. ఎగ్జాంపుల్ 2. యూ ఆట్ టు హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీరు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉండవలసిన నైతిక బాధ్యత. యూ ఆట్ టు హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీరు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఒకరోజు చెప్పరు. తల్లిదండ్రులు కంపల్సరిగా పిల్లలు నైతిక బాధ్యత వహించి వాళ్ళని కేర్ తీసుకోవాలి. స్ట్రక్చర్ డి. ఎగ్జాంపుల్ 1. He ought to have been the president of the party, but they did not make him. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి, కానీ వారు అతన్ని అధ్యక్షుడిగా చేయలేదు. He ought to have been the president of the party, but they did not make him. పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి నైతికంగా, కానీ వారు అతన్ని చేయలేదు. ఎగ్జాంపుల్ 2. William ought to have been your senior, but you prevented him. విలియం మీ సీనియర్ అయి ఉండాలి, కానీ మీరు అతన్ని అడ్డుకున్నారు. విలియం ought to have been your senior, but you prevented him. విలియం మీ సీనియర్ అయి ఉండాలి, కానీ మీరు అతన్ని అడ్డుకున్నారు. పిక్చర్ ఈ. ఎగ్జాంపుల్ 1. You ought to have been with your parents. మీరు మీ తల్లిదండ్రులతో ఉండాలి. You subject ought to moral
హ్యావ్ కలిగి ఉండటం, బీన్ కంటిన్యూటీ, విత్ ప్రిపోజిషన్, యువర్ పేరెంట్స్ నౌన్, యువర్ ప్రొనౌన్, విత్ ప్లస్ పేరెంట్స్ కాంబినేషన్ మనము ప్రిపోజిషనల్ ఫేజ్ అంటాం. యు ఆట్ టు హ్యావ్ బీన్ విత్ యువర్ పేరెంట్స్, మీరు మీ తల్లిదండ్రులతో ఉండాలి. ఇది నైతిక బాధ్యత. వాళ్ళు ఉండట్లేదు కాబట్టి మీరు ఉండాలనేది మనం చెప్తున్నాం. యు ఆట్ టు హ్యావ్ బీన్ విత్ యువర్ పేరెంట్స్, మీరు మీ తల్లిదండ్రులతో ఉండాలి. ఎగ్జాంపుల్ 2, దే మస్ట్ నాట్ హ్యావ్ బీన్ అవేర్ ఆఫ్ స్విమ్మింగ్, వారికి ఈతపై అవగాహన ఉండకపోవచ్చు. 100% వారికి అవగాహన లేదు, కానీ వాళ్ళు ఈదాలంటే కంపల్సరిగా వాళ్ళకి ఈత వచ్చి ఉండాలి. దాన్ని ఎలా చెప్పంటే దే మస్ట్ హ్యావ్ బీన్ అవేర్ ఆఫ్ స్విమ్మింగ్ అని చెప్పాలి. టేక్ హెల్ప్ ఆఫ్ అబోవ్ ఎగ్జాంపుల్స్, కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ సెంటెన్సెస్, రీడ్ అలౌడ్. కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పై ఎగ్జాంపుల్ ఆధారంతో మీ ఓన్ సెంటెన్స్ని క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఫ్లో అనేది వస్తుంది. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వండి.